మన సోమవారం దానాపురంలో కూటమి ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలో నా సర్పంచ్ని, ఒక దళిత సర్పంచ్ని, చంద్రన్ అనే వ్యక్తిని, మన సర్పంచ్ని అవమానపరచాలని మీడియాలో చాలా అది వైరల్ అవుతుంది. నేను వాళ్ళకి ఒకటే చెప్పేది, అక్కడ సర్పంచ్ అయిన ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక కులాలకు సంబంధించింది కాదు. మీరు ప్రోగ్రాం జరిగేటప్పుడు సర్పంచ్ అని పిలిచి స్టేజ్ మీద పిలిచడం మన ధర్మం. ఒక ప్రజాప్రతినిధిగా, మనకు రాజకీయ అనుభవంగా ఈరోజు మీరు ఎమ్మెల్యే ఉండి, ఒక శాసనసభ్యుడు ఎమ్మెల్యేగా ఉండి, పక్కన ఒక ఎక్స్ఎమ్మెల్యేగా పోటీ చేసిన కృష్ణమ్మక్క ఉండి, మీరు ఒక స్టేజ్ మీద పిలిచేటప్పుడు అక్కడ కులం అవసరం లేదు, మతం అవసరం లేదు. సర్పంచ్గా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఈ ప్రోగ్రాం స్టేజ్ మీద సర్పంచ్ రావాలని గౌరవంగా పిలుచుకున్నారు. అంతేగాని అక్కడ కులం విషయం ఎందుకు వచ్చింది? కులం టాపిక్ అవసరమా? మీ కులం టాపిక్ అవసరం అనేటప్పుడు రాజకీయాలు చేసే ఓట్ల విషయంలో కుల వివక్ష చూపించాల. అంటే గెలిచిన తర్వాత ఒక రకము, గెలిచిన తర్వాత గెలుపు ముందు ఒక రకమా? రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్ల కోసము కులాల్లో వాడుకుని గెలిచిన తర్వాత కుల వివక్ష చూపిస్తున్నారా మీరు? కృష్ణమ్మక్క, మీకు ఇంత పెద్ద నాకు మాట్లాడుతున్నవే ఈరోజు, అసలు నీ మనసులో మాట ఈరోజు బయటపడింది అక్క నీకు? ఒక శాసనసభ్యుడు ఎవరన్నా చిన్న వాళ్ళు, తెలియకున్న వాళ్ళు, ఎవరన్నా కార్యకర్తలు, సామాన్య ప్రజలు తప్పు చేసే ఒక మంది నుంచి అలాగా ఇలా చేయాలా తప్పని ఒక చెప్పే వ్యక్తి, ఒక పెద్ద మనిషి, ఒక శాసనసభ ఎమ్మెల్యే గారు అక్కడ ఉంటూ ఒక ఎక్స్ఎమ్మెల్యే పోటీ చేసే ఒక కృష్ణమ్మ గారు మీదే ఈ విధంగా కుల వివక్ష చూపిస్తే సామాన్య ప్రజలు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, తెలుగుకునే వాళ్ళు ఎందుకు చూపించవచ్చు ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో? ఇదే మీరు మెసేజ్ ఇచ్చేది? ఇలాంటి వాళ్ళని పార్టీలో పెట్టుకుంటున్నారా? ఇలాంటి వాళ్ళు పార్టీలో ఈరోజు రాజకీయాల్లో అనుభవిస్తున్నారా? అసలు మీకు రాజకీయాల్లో చేసేటప్పుడు కనీసము ఆలోచన లేదా? సర్పంచ్ విషయంలో మీ కులం ఎందుకు వచ్చింది అక్కడ? గౌరవంగా సభలో స్టేజ్ మీద పిలిచి గౌరవించిపోయే చిన్న విషయాన్ని మీరు ఈ విధంగా అంటే మీ కులం అంటే అంత పిచ్చి, కులం అంటే అంత ఎస్సీ అంటే మీకు అంత ఓర్వలేక ఈరోజు టీడీపీ కూటమి నాయకులు గుర్తించుకోవాలా. మళ్ళీ స్టేజ్ పైన నానాడు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు, నానాడు మాట్లాడే మన ఉన్నత హోదాలో ఉండే కూడా ఏకవచనంతో మాట్లాడే వ్యక్తులు కూడా ఈరోజు మా ఎస్సీలు కూడా ఈరోజు కళ్ళ ముందే మీకు జరుగుతుందట. ఈరోజు కుల వివక్షత మరి మీరు ఎందుకు ఖండించలేదు? ఈరోజు పార్టీలకి, కులాలకి, దయచేసి మతాలకి అతీతంగా మనము ఒక ప్రజాప్రతినిధిగా వాయించాల. ఈరోజు అందరూ ఓట్లు వేస్తే మనం ఈరోజు ఈరోజు మనం ప్రజాప్రతినిధులు అయింటాం. అందరూ సహకరిస్తే ఈరోజు మనం ఒక లీడర్ అయింటాం. అన్ని కులాల మతాలు సహకరిస్తే ఒక పార్టీ నిలబడుతుంది. అటువంటిది ఈ రోజుల్లోన ఒక చదువుకున్న వాళ్ళు మీరు ఒక శాసనసభ్యులు ఉండి కూడా కనీసం అక్క సర్పంచ్ పిలిచేటప్పుడు అవసరం క్యాస్ట్ అడగడం పెద్ద తప్పు. ఇది అక్కడ మళ్ళీ అడిగిన తర్వాత ఎవరైతేనేమ్మా రమ్మను స్టేజ్ మీద గవర్నమెంట్ సర్పంచ్ కానీ ఎమ్మెల్యే ఆపదం వాడాల. అక్కడ పక్కన అక్క చెప్తే అట్లా దానికి క్రిస్టియన్సా, ఎస్సీయా, ఇంకా కులమా, మనకు అవన్నీ అనవసరం. ఒక శాసనసభలో మనం ఉన్నప్పుడు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఎక్కడ కులము, ఏమిట్లా కులము, ఏ విధంగా చూపిస్తారు కులము? మీకు ఏదైనా కులాలు మీకు ఏదైనా రాజ్యాంగంలో లేదు, సమాజంలో లేదు. మీకు ఏదైనా సృష్టిలో దేవుడు ఏమన్నా మీకు రాసిపెట్టింటే చెప్పండి, చూద్దాం, దానికి నిలబడదాం. మీరు ఈరోజు మా ఎస్సీని ఓట్లు వేయించుకుని ఈరోజు మీరు గెలిచి ప్రభుత్వం నాకు ఒకటే, నాకు ఇద్దరు అక్కడ ఈరోజు మీరు చేసిన పనికి, ఈరోజు చేసిన పోరాట ఈరోజు సమాజము మొత్తము మీ కూటమి నాయకులు తల తెచ్చుకునే పరిస్థితి వచ్చినారు మీరు.
ఈరోజు ఎంతోమంది నాయకులు ఎంతమంది ఇక్కడ ఇలా ఫోరంలో మాట్లాడరు. మళ్ళీ పిలిచిన తర్వాత నువ్వు కిందుండు, నువ్వు ఇక్కడ నిలబడు, అక్కడ నిలబడు, నీకే హోదాలు ఉండవని నిలబడుతున్నారు. పైన ఒక ఎమ్మెల్యే గారు తప్పితే మీకు ఏ హోదాలు ఉండవని మీరు స్టేజ్ మీద మాట్లాడుతున్నారు. మీకు సరిగా వాడు మెంబర్ గెలలేకున్నారు. మీరు ఈరోజు ఒక గెలిచిన మెంబర్ని మీరు కుల వివక్ష చూపిస్తూ నీవు ఇక్కడ ఉండు అని మీరు చెప్తారా? మీరు మీకంతా పొగరా, అంత అహంకారమా మీకు? నేను ఒకటే కోసం దాకా మీకు దయచేసి మీరు ఏ హోదాతో మీరు అక్కడ ఒక సర్పంచ్ కింద నిలబెట్టమంటున్నారు? మీరేమైనా ప్రజాప్రతినిధులా? మీకు ఎంచబడిన నామినేట్ పోస్టుల్లో మీరు ఈరోజు వాయిస్ ఇచ్చేవాళ్ళు ఒక ప్రజాప్రతినిధి, అన్ని కులాలతో ఓట్లేసిన ఒక సర్పంచ్ని, గౌరవమైన వ్యక్తిని, అది బీసీయా, మైనార్టీయా, కమ్మారెడ్డి అని ఎవరైనా ఒక సర్పంచ్ ఆ వ్యక్తిని గౌరవించాలి. మన ధర్మం అది. అలాంటివి ఆలోచించే ఇడిచిపెట్టి మీరు ఈ విధంగా మాట్లాడతారా? దయచేసి రాజకీయ నాయకులు, మేధావులు తెలుసుకునేలా మనం ఓటు అడిగేటప్పుడు అందరినీ ఏ విధంగా అడుక్కుంటామో, గెలిచిన తర్వాత గెలిచినా ఓడినా మనము అదేవిధంగా ప్రేమించాలా. ఏ కులమైన, ఏ మతమైనా, ఏ క్యాస్ట్ అయినా. ఎక్కడ రాజకీయాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఎవరికి శాశ్వతంగా రాజకీయాలు చేయలేరు. అది తెలియక చేయొచ్చు, కానీ తెలిసినప్పుడు దయచేసి రేపటి మీకు కృష్ణమ్మకి నామినేట్ పోస్ట్ కూడా రాదు. ఇంకా అలాంటి వాళ్ళు పార్టీలో కూడా మీరు పెట్టుకోవద్దండి దయచేసి. ఎందుకంటే అంతో ఇంతో ఎన్టీఆర్ అది ఒక పార్టీని స్థాపించినాడు. అది ఆ పార్టీని ఈరోజు అలాంటి మేధావులు, గొప్పలు స్థాపించిన పార్టీ మీలాంటి వాళ్ళు వచ్చి ఇలా అది పెట్టిన పార్టీ అయితే సార్ మీరు చెప్పుకునే ప్రోగ్రాంలా బీసీ వర్గాల పార్టీ అంటున్నారు. ఈరోజు మీరు ఏం చెప్తున్నారు? మీరే ఈరోజు కుల విక్షేపం చూపిస్తున్నారు ఆ పార్టీలో ఉండి. అలాంటివి మానుకోండి దయచేసి. ఎమ్మెల్యే గారు మీకు ఒకటే చెప్పేది, ఇలాంటి వాళ్ళు మీకు తెలుగు కానీ దయచేసి ఆలోచించండి. రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేయండి. ఈ కుల వివక్ష రాజకీయాలు చేయొద్దండి దయచేసి. అందరూ ఓట్లేసే ప్రజాప్రతినిధి అయింటాము. ఈరోజు సర్పంచ్ని అవమానించినారు, చాలా పెద్ద పొరపాటు. మళ్ళీ దానికి సారీ, తప్పు. సర్పంచ్ పేరు తెలియదు మన శాసనసభ గారికి. చంద్రన్న అంటే ఆనంద్ అంటున్నాడు, ఆనంద్ అంటే చంద్రన్న. అసలు మీరు హృదయపూర్వక నమస్కారాలు. ఇందులో బాధాకరం ఏమంటే 16వ తేదీ జరిగినా కూడా అందులో పెద్దలు, కూటమి నాయకులు ఉన్నా కూడా అదేమి సామాన్యంగా అంతా కార్యకర్తలు, నాయకులు, 3 పార్టీ నాయకులు అక్కడే ఉన్నారు. కనీసం ఏదన్నా చంద్రయ్యని దగ్గర రాని పిలిచినప్పుడు కూడా అలా కాదు సార్ అని వాళ్ళు సర్దుకుంటారేమో ఆలోచనతో చూస్తే కూడా వీడియోలో కూడా ఆమె కృష్ణమక్క పెద్దలు 2004 నుంచి పోటీకి మా సాయిప్రసాద్ రెడ్డి మీద దిగింది. కానీ ఆమెకనే మన విఘ్నత ఉందని ఆలోచించాను ఆ రోజు కూడా. కనీసం ఒక మాట అని చెప్పి దగ్గరలో చోలో చెప్పేసి కింద దిగి మాట్లాడతాను అనుకున్నాను. ఎస్సీ అని ఒక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఆ ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల ఎట్లా జరుగుతుందంటే వీళ్ళు గురువు కూడా అలాగే మాట్లాడినారు 2017లోన. ఎస్సీ కడుపులో ఎవరైనా పుట్టగలరాని వీళ్ళు గురువుకే విజ్ఞత లేదు, ఇక శిష్యులకి ఎందుకు ఉండదు. ఆ రోజు ఎస్సీల పైన విపక్షత చూపుతూ ఎస్సీ కడుపులో ఎలా పుట్టాలని చంద్రబాబు నాయుడు స్వయాన ముఖ్యమంత్రి ఆ రోజు మాట్లాడినారు. ఈరోజు ఆయన శిష్యులు కూడా అదే బాటలో నడుస్తున్న, కొత్తగా ఏం లేదు. ఈ 78 సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మా దళితులు అనగదొక్కుతున్నారంటే వీళ్ళ కాలం నుంచే నలిగిపోతున్నారు. కాబట్టి ఇది కూడా రాబోయే కాలంలో ఏ నాయకుడు మాట్లాడాలన్నా, ఎస్సీ గురించి మాట్లాడాలన్నా, కుల విపక్షత మాట్లాడాలన్నా కూడా భయపడాలనే విధంగా మేము ఒకే నాయకులైనా కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నా కూడా, టీడీపీలో ఉన్నా కూడా, ఎక్కడున్నా సరే మనం ఎస్సీలు కదా. ఆ రోజు అవమానం జరిగినా మీరు అక్కడ లేరా? కనీసం ఒక మాట మాట్లాడలేదు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, ఇంకోటి కానీ. ఈరోజు మీకోసం ఎదురు చూస్తున్నాం. ఈయన ఎమ్మెల్యే తండ్రి లాంటి వాడు. మాకు ఎస్సీలో కలపండి, ఎస్టీలో కలపండి అని ప్రతి మైక్ పట్టుకొని ప్రతి పోరాడతానికి ప్రతి ఉన్న మైక్ దొరికితే దాన్ని కొరికేస్తుంటాడు. మరి ఆ రోజు ఏమైందా? నేను కృష్ణ ఎస్సీ అంటే అవును ఉంటామని మేమంతా సమానత్వాలు కింద దిగొచ్చు కదా. సరే ఊరు కట్టుబాట్ల పరంగా పైకి ఎక్కుకుంటా, గుడి కాదు కదా, కట్టే కదా, అది మన నిశాసనమా? నీకేమన్నా నువ్వు కింద దిగొచ్చు కదా. ఒక ఎమ్మెల్యే తండ్రి లాంటి స్థానంలో ఉన్నావు. ఎస్సీలు 40,000 ఓట్లు ఉన్నారు ఇక్కడ ఆదంలోన. నీ 40,000 ఓట్లు వద్దా నీకు? సరే రేపు మున్సిపల్ ఎలక్షన్ కూడా ఇదే దమ్ముతో మాట్లాడండి. మాకు ఎస్సీ ఓట్లు వద్దని కేసి
ఎమ్మెల్యే ఉండి ఒక తండ్రి స్థానంలో ఉండి ఖండించేది ఈ విధంగా ఇరిచిపెట్టి ఆమె ఏమో తప్పుగా మాట్లాడిందిలే. నువ్వేం మాట్లాడినావా నువ్వు? సరే ఇక్కడ రా అన్నావు. కాబట్టి ఎమ్మెల్యే గారు మీ పైన గౌరవం ఉండేది ఇంతవరకు, ఈ సంవత్సరం వరకు. డాక్టర్ మీరు మాలాంటి మొరటోళ్ళు కాదు, మీరు డాక్టర్లు, మీరు 130 హాస్పిటల్ రన్ చేస్తున్నారు. మీరు కనీసం విషయం జరిగిన తర్వాత సర్పంచ్ని పిలిపించుకొని పర్సనల్గా మీరు మాట్లాడినారా? ఎక్కడ పోతుంది ప్రపంచం ఇది? ఇంకా మీ కాళ్ళ అందుతూనే ఉండాలా మేమేమన్నా? ఇంకొకసారి ఇలాంటి ఏమైనా జరిగితే, మా ఎస్సీ పైన ఏమైనా జరిగితే తర్వాత ఏం జరుగుతుందో చెప్పము, చూపిస్తాం అంతవరకే. దీన్ని బట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మా సాయి ప్రసాద్ రెడ్డి కూడా ఫోన్లో చెప్పినారు, అయ్యా మీరేం గొడవలు పోదండి, ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. వాళ్ళు కూడా ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమన్నా విమర్శిస్తారేమో, అంతదాకా ఊకే ఉండనందుకే 3 రోజులు ఊకే ఉన్నాం. కాబట్టి ఎమ్మెల్యే గారు ఎక్కడైనా ఆలోచించి దగ్గరుండి ఎవరైతే నాయకులు ఉన్నారో, దళిత నాయకులు ఉన్నారో వాళ్ళని గౌరవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. 23వ వార్డు ఇన్ఛార్జ్ గోవిందరాజు. ఈరోజు పొద్దున ఎమ్మెల్యే గారు తర్వాత కృష్ణమ్మక్క వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా దళిత సోదరులు పక్కలో పెట్టుకొని క్షమాపణ కోరడం దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ వీడియో నేను ఇంకా టోటల్గా చూడలేదు, కానీ దాంట్లో ఒక విషయం చెప్పడం జరిగింది. ఇదంతా వైఎస్ఆర్సీపీ కుట్రే అని చెప్పడం జరిగింది. అదొక్క మాట మాత్రమే నాకు తెలిసింది. నేను ఇంకా టోటల్ వీడియో చూడాలా. వైఎస్ఆర్సీపీ కుట్ర అనే దానికి ధనాపురంలో ప్రోగ్రాం జరిగేటప్పుడు మీరు మా ఇన్ఛార్జ్ అయినటువంటి సాయిప్రసాద్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వెళ్ళినారా మీరు? లేకపోతే మా నాయకుడు యువ నాయకుడు అయినట్టు మా మనోజ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీరు బయటరా? మీరు మీ కూటమి ప్రభుత్వం మీ సొంతంగా మీ ప్రోగ్రాం మీరు జరుపుకుంటున్నారు. మీ సొంతంగా మీరు జరిగేటప్పుడు సర్పంచ్ని ముందు పెట్టుకొని జరపాల్సిన ప్రోగ్రాం మీదది. ఆయన పక్కన పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో ఆయన పిలిచడంలో నీ బాధ్యత పరంగా నువ్వు పిలుస్తున్నావు, ఓకే, మేము దాన్ని కూడా మేము గౌరవిస్తున్నాము. కానీ పక్కనున్న కృష్ణమ్మ ఎస్సీ అనడం గురించి అంటే ఆయన క్రిస్టియన్ అని అంటున్నాడు. క్రిస్టియన్ అంటున్నారు, సరే క్రిస్టియన్ అయినా సరే ఎక్కకూడదా? తర్వాత ఎస్సీ అంటున్నారు, మరి ఎస్సీ అయితే వ్యక్తి కూడా ఎక్కకూడదా? ఇలాంటి తప్పులు మీరు చేస్తూ మా మీద రుద్దడం ఏంటి అసలు? మా పార్టీ పైన అనడం ఏంటి అసలు? ఈ వైఎస్ఆర్సీపీ కుట్ర అనడం ఏంటి? ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే, ఎవరైనా సరే మా మీద మోపాలి అంతే. సరే మోపినారు, ఇంతకుముందు మోసుకున్నాం, మేము ఓడిపోయినాము, 11 సీట్లకు ఇచ్చినారు, అయిపోయాయి. మా మీద ఇంకా ఎందుకు రుద్దేది ఇట్లా తప్పులు? మీరు చేసేది చేసి మీరు మా మీద దయచేసి రుద్దొద్దండి. మేము ఒకటి అడుగుతున్నాము, దళితుల్ని అనడం మీరు ముమ్మాటికి తప్పు, ఎస్సీలు అనడం తప్పు. దానికి మేము ఏం చేయాలో మా శాయశక్తుల మా సోదరులు మా దళిత సంఘాలు అన్నీ కలిపి మేము ఆల్రెడీ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మా పార్టీ తరఫున కూడా నిర్ణయాలు తీసుకుంటాం. మేము రేపు ర్యాలీ చేయడానికి, తర్వాత సబ్ కలెక్టర్కి మెమరాండం ఇవ్వడానికి జరుగుతుంది. ఇది విషయం పక్క. ఇంతేగాని వైఎస్ఆర్సీపీ అనే మాట పొరపాట్లో కూడా మీరు అనద్దండి ఇంకా. ఎందుకంటే అది మాకు తెలుసు, అది ఏది మీరు మాటికి మీరు తప్పు చేసిన విషయం మాకు తెలుసు. అందుకే దయచేసిగా మేము చేయే ప్రోగ్రాంకి మేము దళిత సోదరులు అందరూ వచ్చి మిగతా పార్టీలు కూడా మాకు మద్దతు తెలుపుతారని చెప్పి సభపూర్వకంగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.